సో ఈ రోజు మీ అందరి దగ్గరికి ఇక్కడ బీసీ కాలనీకి వచ్చి ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికి తెలుసు, ఎప్పుడు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ తెలుసు. బీసీలకి ఎప్పుడు కూడా మన ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అలాగే అన్నగారు బీసీలకు రాజకీయ గుర్తింపు తెస్తే చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఆర్థిక సాధికారత తీసుకొచ్చారు. మీకు అందరికీ ఇప్పుడు ఇక్కడ ఉండే చాలా మంది, ముక్కాలు భాగం మంది పొదుపులో ఉండారని అనుకుంటా నేను. అందరు ఉన్నారు. ఆ పొదుపుల వల్ల మీరు ఎన్నో ఏమి ఇబ్బందులు వచ్చినా ఆ పొదుపు ఉంది అనే ఒక ధైర్యం మనకు అందరికి ఇది ఉంది. మనకు అర్జెంట్ గా లోన్ కావాలంటే మనం పొదుపులో ఉన్నాం అని చెప్పి ఇలాంటి పొదుపు అనేది మన మహిళల కోసం ప్రవేశపెట్టిందే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికి తెలుసు కూడా. అది నేను ప్రత్యేకంగా చెప్పబడలేదని కూడా మీకు తెలుసు. అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు 24% బీసీలకి రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడు 34కి పెంచారు బీసీలకి. ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు మొన్న అందరూ, నేను లేకున్నా అందరూ వచ్చి మహానాడులో మీరు అందరు పాల్గొన్నారు. నిజంగా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క నాయకుడు, ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు, మహిళలు అందరు కూడా మహానాడిని సక్సెస్ చేశారు. అందులో మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఒక మాట చెప్పారు, గుర్తుందా? ఇంతమంది మహిళలు ఉన్నారు, వీళ్ళందరూ ఈ నాయకులందరినీ పక్కన పెట్టండి, ఇంక రాబోయే రోజుల్లో మందే రాజ్యం, సరేనా? 33% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు రేపు రాబోయేటప్పుడు మీకు పంచాయతీ సర్పంచ్లు అయితేనేమి, వార్డ్ మెంబర్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, ఇలాంటివన్నీ స్థానిక సంస్థల్లో కూడా మనకి పైన 33% వచ్చినా రాకపోయినా ముందుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మన మహిళల కోసం, మన ఆంధ్రప్రదేశ్ కోసం 33% రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి మీరు అందరు రెడీగా ఉండండి. మీ వాళ్ళకి పనులు చేసుకోండి, మేము రాజకీయం చేస్తామని చెప్పండి. రాజకీయం మహిళలు ఎట్లా చేస్తారో చూపిస్తామని చెప్పాలి, సరేనా? అది ఎప్పుడు కూడా మనం అందరం ఆత్మస్థైర్యంతో ఉంటే, మహిళలు ఈరోజు 33% మనకి ఇచ్చారు అంటే మనం ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఎంతో మనోధైర్యంతో ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ రాజకీయాలకు అడుగు పెడుతున్న వాళ్ళం మనం అందరం. సో మన గురించి ఎవరు కూడా, మహిళల గురించి ఎవరు కించపరిచే విధంగా మాట్లాడకూడదు ఎవరైనా కానీ. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడికి తన ఇంట్లో ఒక తల్లి ఉంటది, ఒక చెల్లి ఉంటది, అలాగే వాళ్ళ బిడ్డ ఉంటది, వాళ్ళ భార్య ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళని కూడా గౌరవించే సంస్కృతి రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడికి రావాలి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అప్పుడే, ఎందుకంటే గవర్నమెంట్లు మనకి ఇప్పుడు 33% రిజర్వేషన్, రాండి ఎక్కడున్నారు మహిళలు, రాండి ముందుకి అని చెప్పి మనల్ని పిలుస్తుంటే వీళ్ళు ఏదో ఒకటి మనల్ని మాట్లాడి మన వ్యక్తిత్వ హననం చేసి మీరు పోండి ఇంట్లోకి అని చెప్పి వీళ్ళు పంపిస్తుంటే, కొంతమంది మహిళల మీద, మహిళలకి ఎలా గౌరవించాలి అని అవగాహన లేని పార్టీ నాయకులు కొంతమంది మనల్ని పోండి అని మనల్ని వెనక్కి పంపిస్తుంటే ఎలా ఈ మహిళా సాధికారత ఎలా వస్తుంది? ఈ 33% రిజర్వేషన్కి మనం ఎట్లా న్యాయం చేయగలం? మనకి ఎప్పుడు కూడా ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తే ఆ మహిళని పార్టీలకు అతీతంగా మహిళ అనే ఒక్క పదానికే గౌరవం ఇవ్వాలి. అప్పుడే మనం అందరం కూడా ఈరోజు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో రాణిస్తాం. దీనికి వ్యతిరేకంగా ఎవరు మహిళల గురించి మాట్లాడినా దానికి ప్రతి మహిళ పోరాటం చేయాలి. అది మనకు అందరికీ కూడా ఒకే దీంట్లో పోవాలి మనం. అది కాబట్టి ఈరోజు మీరు అందరు ఇక్కడ ఇంతమంది వచ్చి ఈరోజు కూర్చున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మీకు అందరికీ ఇలాంటి మేమందరం ఎన్నో ఫేస్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరం ఈరోజు చూసుంటారు మీరు, మనకి ఎంతో బాగా పనిచేస్తున్న హోమ్ మినిస్టర్ అనితా గారిని గురించి ఏదంటే అది మాట్లాడారు. అది నిజంగా చాలా తప్పు. సో ఇలాగా మాట్లాడిన వాళ్ళకి మనం ఎదురు తిరిగి సమాధానం చెప్పే ధైర్యం మనకి రావాలి. అలా మాట్లాడకూడదు. ఎవరిని కూడా గౌరవించి మాట్లాడాలి ఫస్ట్. అది నేర్చుకోవాలి ఈ రోజుల్లో ఉండే రాజకీయ నాయకులు. వాళ్ళు ఏమైనా చేస్తే మేము ఇది చేసాం, మీరు మాకు ఓట్లేయండి అని అడగడంలో తప్పు లేదు. ఏది చేయకుండా మనల్ని
ఏదో ఒక మాట అనేస్తే మనం దాన్ని పట్టుకొని కూర్చొని మనం దిగులు పడుతుంటామని చెప్పి మనం ఏదో బలహీనుల్లాగా మనల్ని భావించి మనల్ని ఒక మాట అనేస్తే అయిపోద్ది అనుకోవడం అది చాలా తప్పు. అటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఎవ్వరు కూడా, మన కూటమి నేతలు ఎవ్వరు కూడా దీన్ని ప్రోత్సహించరు. అట్లాగే ఈరోజు బీసీ 3.0 బీసీ కుల వృత్తులకు పూర్వ వైభవం తేవడంతో పాటు ధైర్యంగా 1000 కోట్ల బడ్జెట్ ఆదరణ 3.0ని తీసుకొచ్చాం. బీసీలను కూలీలుగా కాదు వ్యాపారవేత్తలుగా చూడాలనేదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన అని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు కళ్ళు గీత కార్మికులు, కమ్మరులు, వడ్రంగులు, ఒడ్డెరలు, గొర్రెల కాపర్లు, నాయ బ్రాహ్మణులు, రజకులు, చేనేత కార్మికులు, అలాగే టైలర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇలా అన్ని వృత్తుల వాళ్ళకి మనము పనిముట్లు ఇస్తున్నాం, శిక్షణ ఇస్తున్నాం. ఈ మధ్య అంతా చూసుంటారు మీరు, మార్కెటింగ్ లో కూడా సపోర్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొంతమందికి కుట్టు మిషన్లు మనం శిక్షణ ఇచ్చాం, వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. సో ఇలాగా మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనం అందరికీ సాయం చేస్తున్నాం. అలాగే బీసీ సంక్షేమం కోసం బడ్జెట్ లో 26-27లో 51,000 కోట్లు బీసీ సంక్షేమం కోసం మన వాళ్ళు పెట్టారు. బీసీ కార్పొరేషన్లకు అయితేనేమి, బీసీ సంక్షేమాల కోసం అయితేనేమి ఇవన్నీ కూడా పెట్టారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఈ 2 ఏళ్లలో 505 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే కళ్ళగూత కార్మికులు చెట్లు మీద నుంచి పడిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో చేనేత రంగంలో చేనేత కార్మికులకు ఒక్కో మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఫ్రీగా కరెంటు కూడా మనం అందరం ఇవ్వడం జరిగింది. ఒడ్డెర సోదరుల సాంప్రదాయ వృత్తిని కూడా కాపాడేందుకు క్వారీలు రాష్ట్ర వ్యాప్తంగా 814 ఇవన్నీ కూడా క్వారీలు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం 814 హాస్టల్లో 17 కోట్లతో సురక్షితమైన ఆర్ఓ ప్లాంట్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. అమరావతిలోని గొల్లపూడిలో సివిల్ సర్వీసెస్ సెక్షన్ లో బీసీ స్టడీ సర్కిల్ కూడా ఉంది. ఇక్కడ చదువుకునే పిల్లలందరూ ఉన్నారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక చదువుకోవడానికి బీసీల పిల్లలకి ఎంత సంక్షేమం మన ప్రభుత్వం అందిస్తుందో అదంతా కూడా మీరు చూసుకోవాలి. ఆ వెబ్సైట్లు అవన్నీ ఉంటాయి, వాటిలో పోతే ఇంటర్నెట్లో మీరు చదువుకోవడానికి ఎన్నో సపోర్టింగ్ ఇవి గవర్నమెంట్ మీకు ఇస్తుంది. అలాగే అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ ఉంది. మీ అందరి దగ్గర ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి. ఎవరన్నా పెద్ద చదువులు చదువుకోవాలి, దానికి ఏం చేయాలంటే ఇంటర్నెట్ లో కొట్టి చూడండి. ఫస్ట్ బీసీలకి ఏమేమి సంక్షేమ పథకాలు ఉన్నాయి, పిల్లలు చదువుకోవడానికి ఏమేమి సంక్షేమ పథకాలు ఉన్నాయి, అవి ఎలా మనం వాటిని సపోర్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ ఇప్పుడు సార్ చెప్తున్నారు కదా జంజీల్ అని. సో మీరందరూ అది తెలుసు కదా మీకంతా, జంజీల్ అంటే ఏంది అర్థం? మీరు కాదు, పిల్లకాయలు, నువ్వు కాదు, మనం కాదు, వాళ్ళు రాబోయే రోజుల్లో పిల్లకాయలు. అంటే లోకేష్ గారు యువగళంలో ఇచ్చిన హామీల మేరకు బీసీ రక్షణ చట్టం కూడా తీసుకొచ్చారు. ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చున్నారు మీకు. అట్లాగే డిజిటల్ విధానంలో యాప్ ద్వారా పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వానికి బీసీలు అంటే ఓట్లు మాత్రం వేయడానికి ఉన్న మనుషులుగా ఎప్పుడు కూడా మనం అనుకోలేదు. బీసీలు అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి వాళ్ళ ఒక బ్రాండ్ అంబాసిడర్లు. ఇది బీసీల ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. మీకున్న సంక్షేమ పథకాలు ఏమున్నాయో మీరు పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు దాన్ని అప్లోడ్ చేసుకోవాలి. మహిళలు కూడా మీ పొదుపు పథకాల్లో మీకు ఎటువంటి రిజర్వేషన్లు అన్ని ఉన్నాయో అవన్నీ కూడా మీరు అందరు చూసుకోవాలి. కాబట్టి మీకు ఇప్పుడు తెలుసు కదా, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒకవైపు సంక్షేమము, అభివృద్ధి, సూపర్ 6 పథకాలు చెప్పాం, ప్రతి ఒక్కరికి ఇచ్చాం. అవ్వాతాతలకు 4,000 పెన్షన్లు ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకు 6,000 ఇస్తున్నాం. మంచంలో ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. 1500 చేస్తున్నారు కదా, ఇస్తాం. అది కూడా
ఇస్తాం. పెన్షన్ రాసుకున్నా, ఇప్పుడు రాయి, కొత్త పెన్షన్లు వస్తాయి. ఇప్పుడు రాపిచ్చారా? సచివాలయంలో రాయిపించుకున్నా. అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే ఇప్పుడు కొత్త పెన్షన్లు వస్తాయన్నా. కొన్ని రోజులు మీకు అందరికీ తెలుసు, మన గత ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు, డబ్బులన్నీ వాడేసి అస్తవ్యస్తంగా ఉండేది. మన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు మనం చెప్పినటి తల్లికి వందనం ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమందికి ఇచ్చాం. ఫ్రీగా బస్ ఇచ్చాం. అలాగే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద పొలం ఉన్న వాళ్ళకి, రైతులకి 20,000 లెక్కన ఇస్తున్నాం.